మీ హస్బెండ్ ని మార్చాలని ట్రై చేస్తున్నారా? లేక అక్కడ జరిగిన సిచ్యువేషన్ ని మార్చాలని ట్రై చేస్తున్నారా? లేకపోతే మీ మనీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారా? ఏ ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు? అసలు ప్రాబ్లమే అక్కడ లేకపోతే ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ మళ్ళీ ప్రాబ్లమే అక్కడ లేకపోతే అని క్వశ్చన్ మార్క్ తనే వేస్తుంది అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మనం ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నాం అనుకోండి. ఆ ప్రొజెక్టర్ నుంచి ఒక ఇమేజ్ మనకు వాల్ మీద డిస్ప్లే అవుతుంది. ఆ ఇమేజ్ నీకు నచ్చలేదు అనుకోండి. ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ ని కట్ చేశారు, కానీ వెళ్ళట్లేదు. ఆ వాల్ ని పగలగొట్టారు, కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇమేజ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? అక్కడ ప్రొజెక్టర్ నుంచి పడే ఆ స్క్రీన్ మీద ఇమేజ్ ఉందా, లేకపోతే వాల్ మీద ఉందా? లేకపోతే ప్రాబ్లం ఎక్కడుంది? ప్రొజెక్టర్ లో ఉన్న స్క్రీన్ లోపల ఇమేజ్ అనేది ఉంది. అక్కడ ఎరేజ్ చేసేంత వరకు ఆ ఇమేజ్ వెళ్ళదు. ఇక్కడ మన లైఫ్ లో కూడా అంతే. మనీ ప్రాబ్లం వస్తే వెంటనే మనము మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ని, మనీని బ్లేమ్ చేస్తాం. అలాగే రిలేషన్షిప్ లో ప్రాబ్లం వస్తే వెంటనే ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ హోపోనోపోనో చెప్పేది ఏంటంటే, బయట కనిపించే ప్రతి సిచ్యువేషన్, ప్రతి ప్రాబ్లం కు రీజన్ మీ లోపల ఉన్న మీ బిలీఫ్స్, మీ థాట్స్, మీ ఎమోషన్స్, వాటి రిఫ్లెక్షనే మీ బయటికి కనిపిస్తోంది. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఎదురైన సిచ్యువేషన్ తాలూకు మెమరీ ఏదైతే ఉంటారో దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేయండి. సిచ్యువేషన్ తాలూకు మెమరీని ఎప్పుడైతే మీరు హోపోనోపోనోలోని ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ తో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ చుట్టూ ఉన్న రియాలిటీ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సేవ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం ఫాలో కేరీ స్పిరిచువల్. థ్యాంక్ యూ.